హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. యూట్యూబ్ ఛానల్ మాటూరి భవాని మాటూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు పెట్టే లెసన్ అండి. ఐఎమ్ బిఎడ్ విజయలక్ష్మి బిఎడ్ తెలుగు వాచకం 5వ తరగతి నుంచి ఒక లెసన్ తీసుకుందాం మనం. ఏంటి? 7వ లెసన్ని తీసుకుందాం. మహాభారత నీతి. ఏమంటే లెసన్ మహాభారత నీతి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇలా మహాభారత నీతి గురించి శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు సంస్కృతంలో రాశాడు. శ్రీకృష్ణుడు ఈ మహాభారతానికి మెయిన్గా ఒక హీరోలాగా ఉండి నడిపించాడు. ఈ కింది బొమ్మలను చూడండి, చదవండి, ఆలోచించండి పిల్లలు. పాఠంలోని బొమ్మలు చదవండి, బొమ్మలను గురించి మాట్లాడండి. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. ఇప్పుడు పిల్లలకి ఏంటి, అర్థం కాని పదాల కింద గీతలు గీసి వాళ్ళని అడగాలి. ఒకటి, గీసిన పదాలకు అర్థం కాకుండా మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే పదాలను అర్థం అనే పట్టికలో చూసి రాయండి. ఓకేనా? ఇప్పుడు తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని ప్రసిద్ధి సూక్తి. ఇది మా చిన్నప్పటి నుంచి వింటున్నాము. క్యాజువల్గా కూడా అంటారు. తింటే గారెలే తినాలిరా, వింటే మహాభారతమే వినాలిరా అంటారు. అయితే మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం. అంటే మానవులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్పే ఒక మహాకావ్యం అన్నమాట మహాభారతం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని కన్నయ్య. సంస్కృతంలో ఎవరు రాశారు? ఈరోజు ఏమిటి అసలు విషయం? వేదవ్యాసుని జన్మదినం ఈరోజు. వేదవ్యాసుడు పుట్టినరోజు ఈరోజు. గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుడు పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణమి అంటారు. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన తెలుగులోకి అనువాదం చేశారు. కవులు చాలా పెద్ద పెద్ద కవులు వీరిని కవయిత్రం అంటారు. ఎవరిని? నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరిని కవయిత్రం అంటారు. మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. మహాభారతంలో ఏమున్నాయి? మన జీవితంలోకి పనికి వచ్చే ఎన్నో సూక్తులు, ఎన్నో నీతులు, ఎంతో మంచి ఉన్నాయన్నమాట. ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ అర్థం చేసుకొని ఆచరించగలిగితే వాటిని కొన్నింటిని చూద్దాం. ప్రతిదీ పెద్దలు చెప్తే పెరుగన్నం సద్దిమూట అంటారు. పెద్దల మాట పెరుగన్నం సద్దిమూట అంటారు. అందుకోసం దాన్ని మనం పెద్దలు చెప్పింది వినాలి. 1వది నన్నయ్య గురించి మనం తెలుసుకుందాం. అలిగిన నలుగక మొగ్గలు, పలికిన మర్రి, విననియట్లు, నంబుల్, పలుకుక బన్నము వండి. తాత్పర్యం: ఎవరైనా తనను కోపగించుకుంటే, తాను వాళ్లను కోపించక దూషిస్తే విననట్లుండి ఎవరు మాట్లాడక అవమానించిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. మామూ పెద్దదే. ఎవరైనా తనను కోపగించుకుంటే, ఎవరికైనా మనల్ని ఎదుటి వాళ్ళ కింద తట్టనే బాధిస్తుంది. కానీ ఇది మహాభారతం స్ఫూర్తి. కోపగించుకుంటే, తాను వాళ్ళను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. ఇది పెద్ద టాస్క్ అండి పిల్లలు. వృత్తవంతుడైన మొండియు వివిధ గతుల వృత్తువంతుడుగా నేర్చి వృత్తిహీనుడైనను బహినుండ వృండుగాక. విత్తరక్షకం గడువేల వృత్తరక్ష. తాత్పర్యం: మంచి ప్రవర్తన కలవాడు మరిన్ని
మంచి మార్గాలలో ఇంకా ఎక్కువ సత్ప్రవర్తన కలవాడవుతాడు. మంచి ప్రవర్తన కలవాడు రకరకాల పనుల్లో వాడు మంచిగా చేసుకుంటాడు. మంచి ప్రవర్తన కలవాడు మంచిగా చేసుకుంటాడు. చెడు వాళ్ళకి పనికిరాదు. ఇక చేసుకొని కలవాడై మంచి ప్రవర్తన లేనివాడు మిగతా